ఇండియా పాకిస్తాన్ గొడవ అమెరికా వ్యవహారం కాదని పరిస్థితిని అదుపు చేయడంలో తమకు సంబంధం లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరు దేశాలను అమెరికా కోరగలదని, కానీ ఈ గొడవలో జోక్యం చేసుకోలేమని వాన్స్ చెప్పారు. ప్రాథమికంగా ఇండియాకు పాకిస్తాన్తో గొడవలున్నాయన్నారు. ఏ దేశాన్ని ఆపమని అమెరికా బలవంతం చేయలేదని, ఉద్రిక్తతను నివారించడానికి దౌత్య మార్గాలపై ఆధారపడుతున్నామని ఆయన నొక్కి చెప్పారు. పాకిస్తాన్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాక్లోని ప్రధాన భూభాగాన్ని బలూచిస్తాన్ స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. ఓవైపు భారత్ భీకర దాడులు చేస్తుంటే మరోవైపు బలూచిస్తాన్ విరుచుకుపడుతోంది. భారత్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులతో పాక్కు కంటి మీద కునుకు లేకుండా తయారైంది. కాగా BLA పాకిస్తాన్లోని క్వెటాను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బలూచ్ ఆర్మీతో పోరాడలేక పాక్ సైన్యం చేతులెత్తేసిందని, దాంతో క్వెటా BLA స్వాధీనమైందని సమాచారం. పాక్ ప్రజలకు BLA స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీకి ప్రజలెవ్వరూ సహకరించకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వారికి సహకరించిన సమాచారం అందితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. కాగా బలూచ్ స్వాతంత్ర పోరాటంలో భాగంగా పాక్లోని 6 ప్రాంతాలపై దాడులు చేసినట్టు BLA ప్రకటించుకుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో చండీగఢ్లో సైరన్లు మోగాయి. దాడులు జరగొచ్చని ఎయిర్ ఫోర్స్ హెచ్చరించింది. అంతేకాదు స్థానికులు ఇళ్లలోనే ఉండాలని, కనీసం బాల్కనీస్లో కూడా రావద్దని సూచించింది. జమ్మూలోనూ ఉదయం సైరన్లు మోగాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోనూ హై అలర్ట్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల్ని రద్దు చేసింది. ఇండియా గేట్ ప్రాంతం వద్ద ట్రాఫిక్ నియంత్రణ కొనసాగుతోంది. త్వరలోనే ఇండియా గేట్ పరిసరాలు ఖాళీ చేయాలని భద్రతా బలగాలు స్థానిక ప్రజలు, పర్యాటకులకు సూచనలు జారీ చేసింది.